నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. గురజాలలో మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు నామినేషన్. భారీ జనసముద్రంగా మారిన గురజాల పట్టణ కేంద్రం కనుచూపు మేరకు పచ్చ జెండాలతో నిండిపోయిన రోడ్లు, తండోపతండాలుగా తరలివచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని అభిమానులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురజాల నియోజకవర్గ ప్రజలను ప్రతి ఒక్క చెల్లి, తమ్ముడు, అన్న ఆశీస్సులు కోరిన ఎరపతినేని కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎండని సైతం లెక్క చేయకుండా వచ్చిన జనానికానికి అభివందనం తెలిపిన సుమారు 50,000 మందికి పైగా ఎరపతినేని మీద అభివాదంతో వచ్చిన ప్రజలుతో కిక్కిరిసిపోయిన గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల పట్టణాలు. హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 6-7 వార్డుల నుంచి సుమారుగా 1000 మంది సోదరులు బయలుదేరి నామినేషన్ జరుగుతూ ఉంది. గెలుపనేది ఆల్రెడీ అయిపోయింది. మెజార్టీ కోసం మేమంతా పనిచేస్తా ఉన్నాం. 7వసారి ఎరపతినేనిలో కానీ ఎరపతినేని నేను అని అసెంబ్లీలో పంపించడం వరకు ప్రతి ఒక్క ఒంటరి సోదరులు నిరంతరం తెలియజేసుకుంటూ ఈ అవకాశం జై హింద్, జై ఎరపతినేని. నమస్తే అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ 20 రోజులు మీరందరూ కూడా 3 పార్టీల కూటమి గట్టిగా పనిచేయండి. వాళ్ళ దురాగతాలు చెప్పండి. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. మీరు 20 రోజులు పనిచేయండి. రేపు గెలిచిన తర్వాత మేము 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత ఎండలో కూడా పెద్ద ఎత్తున వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తీసుకోండి, అందరూ తీసుకోండి. ఈరోజు కొంచెం వెనక్కున్నారన్న.